నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మాది కోరిన ప్రణయం పార్ట్ 234తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. అలాగే ఇక్కడ మనసస్మరాన్ని పెద్దది ఇవ్వండి, లేదా ఇంకొక కొత్త స్టోరీ కూడా స్టార్ట్ చేయండి అంటున్నారు. ఇది అయ్యాక అప్పుడు ఏదైనా. ఇక కథలోకి వెళ్దాం. భూమి ఏజెన్సీ ప్రాంతానికి బయలుదేరుతుంది. అప్పటికే మేనేజర్ ద్వారా విషయం తెలుసుకున్న గిరిధర్ మనుషులు వాళ్ళకంటే ముందే ఆ ఏజెన్సీ ప్రాంతానికి చేరుకుంటారు. దక్ష్ ఫోన్ చేసి చెప్పమన్నట్టుగా ఆ రోజు మేనేజర్ గిరిధర్కి ఫోన్ చేసి, సార్, అనుకోకుండా నేను ఈరోజు ఒక విషయం విన్నాను. మా సీఈఓ సార్ కలెక్టర్ గారితో మాట్లాడటం ఫోన్లో విన్నాను. ఎల్లుండి మా సార్ ఢిల్లీ వెళ్తున్నారు. అదే రోజు ఆవిడ ఏజెన్సీ ఏరియాకి విజిటింగ్కి వెళ్తున్నారు. నేనున్నప్పుడు వెళ్ళొచ్చు కదా, లేనప్పుడు ఎందుకని సార్ అంటున్నారు. కానీ మేడం వెళ్ళలేనట్టుంది. వెళ్ళాల్సిందే అన్నట్టున్నారు. కొంచెం ఆర్గ్యుమెంట్ కూడా అయ్యింది వాళ్ళ మధ్య. అయినా కూడా మేడం వినలేదు. ఈయనేమో ఢిల్లీ వెళ్తున్నారు, ఆవిడేమో ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తుంది. ఇది మీకు బాగా ఉపయోగపడుతుందేమో. మొన్న ఎలాగో ప్రాజెక్ట్ విషయంలో ఫెయిల్ అయ్యాను. ఇదైనా మీకు ఉపయోగపడుతుందేమో చూడండి అని మేనేజర్ చెబుతాడు. అప్పటికప్పుడే గిరిధర్ ఒక ప్లాన్ వేసేస్తాడు. ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో దక్షిణి, ఏజెన్సీకి వచ్చిన భూమిని ఇద్దరిని టార్గెట్ చేయాలి అనుకుంటాడు. ఆ ప్లాన్లో భాగంగానే ఏ ఊరు వెళ్తుందో కనుక్కోమని చెప్పడంతో వెళ్లే ప్రాంతం పేరు కూడా చెప్తాడు మేనేజర్. కిల్లర్కి తెలిసిన 4 మనుషుల్ని రప్పించి ఆ ప్రాంతానికి పంపించేస్తాడు ముందు రోజు రాత్రి. ఇది ఎలా అయినా ఉపయోగించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇక ఇది కూడా మనకు ఉపయోగపడకపోతే ఇబ్బంది అవుతుంది అని గిరిధర్ ముందుగానే హెచ్చరిస్తాడు. భూమి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి నడక మార్గంలోనే ఆ ఏరియా మొత్తం విజిట్ చేయడం మొదలు పెడుతుంది. తన చుట్టూ సెక్యూరిటీ ఉండడంతో తన దగ్గరికి రావడానికి కూడా కుదరడం లేదు గిరిధర్ మనుషులకి. ఎవరేమిచ్చినా కూడా ముట్టుకోలేదు భూమి. తనతో తీసుకువెళ్ళిన వాటర్, జ్యూసు మాత్రమే తాగుతుంది. అసలు గిరిధర్ ప్లాన్ తను అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇక్కడ దక్ష్, అక్కడ భూమి 2 గంటల తేడాలో ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. అయితే ఆ ప్రమాదం కూడా సీరియస్ కండిషన్లోకి వెళ్ళేలా కాకుండా వాళ్ళ హ్యాండ్వర్లోకి వాళ్ళిద్దరినీ తీసుకునేలా చేసుకోవాలని గిరిధర్ ప్లాన్. అసలైతే లేపేయాలని అనుకున్నాడు ముందు. ఆ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. కానీ పైనుంచి ఆర్డర్స్ వాళ్ళిద్దరినీ బంధించి ఉంచండి, మేము వచ్చిందా కానీ ఫోన్ చేయండి పని అయిపోగానే అని చెప్పడంతో కొంచెం ప్లాన్ని మార్చాడు గిరిధర్. లేదు అంటే అసలు భూమిని ఏజెన్సీలోనే పైకి పంపించాలి అనుకుంటాడు. కానీ అనుకోకుండా ఆ ప్లాన్ని ఆపాల్సి వస్తుంది గిరిధర్. కానీ తన మనుషులకి ఫోన్ చేసి ఏం చేయాలో చెబుతాడు. దాని ప్రకారమే వాళ్ళు ఫాలో అవుతారు. భూమి మొత్తం తిరిగి మధ్యాహ్నానికి తిరుగు ప్రయాణం మొదలు పెట్టడానికి కారు దగ్గరికి వస్తుండగా, మేడం, మేడం అంటూ ఇద్దరు పరుగున వస్తారు భూమి దగ్గరికి. భూమి దగ్గరికి రానివ్వకుండా సెక్యూరిటీ అడ్డుకోవడంతో, మేడం, ఒకసారి మేము చెప్పేది కూడా వినండి మేడం. మేము మిమ్మల్ని హాని చేయం, కానీ మీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అని అంటారు ఇద్దరు. ఏంటి విషయం అని అడుగుతుంది భూమి. మేడం, ఒక వీడియో వస్తుంది న్యూస్లో, చూడండి మేడం. అది చెబుదామనే వచ్చాం. మేము ఇప్పుడే చూసాం. లోపల సిగ్నల్స్ రావు. ఇక్కడికి వచ్చాక మాకు నోటిఫికేషన్ రాగానే చూసాం అని వాళ్ళు అనగానే వెంటనే ఏం వీడియో అని అడుగుతుంది భూమి. చూడండి మేడం మీ ఫోన్లో అని అంటారు ఇద్దరు. ఏం వీడియో అని భూమి అంటూ ఉండగానే పక్కనే ఉన్న పిఏ ఫోన్లో వీడియోలు చూడడం మొదలు పెట్టగానే షాక్ అయిపోతాడు. భూమికి చెప్పాలా వద్దా అని ఆలోచనలో ఉండిపోతాడు కొద్దిసేపు. భూమి ఓపెన్ చేయబోతుంటే, మేడం, ఏం లేదులేండి, వెళ్దాం పదండి. అవన్నీ ఫేక్ న్యూస్లు, వీళ్ళకేం పని ఉండదనుకుంటా. వెళ్దాం పదండి మేడం అని వాళ్ళని పక్కకు తీసుకువెళ్ళమని సెక్యూరిటీకి సైగ చేసి భూమిని కారెక్కమని బలవంతం చేస్తాడు. ఏం వీడియో ఎంతకి అది అని భూమి అడిగినా, ఏం లేదు మేడం, మీకు చూపిస్తాను నేను, పదండి అని అనడంతో ఇక అప్పటికే రెస్ట్లెస్గా అనిపించడంతో కారెక్కుతుంది భూమి. కారెక్కిన భూమి కొంచెం దూరం రాగానే, ఆ వీడియో ఏంటో తీసి చూపించండి, లేదా ఎందులో వస్తుందో చెప్పండి అని భూమి పియ్యని అడుగుతుంది. మేడం, ఇక్కడ
సిగ్నల్స్ రావు. కొంచెం ముందుకు వెళ్ళాక ఓపెన్ అవుతుంది. చూపిస్తాను అని అప్పటికి దక్ష్ ఫోన్కి ఫోన్ చేస్తాడు. కానీ దక్ష్ ఫోన్ అవ్వదు. సార్, వీడియో చూడమన్నా ఆవిడ చూడలేదు సార్. ఎంత చెప్పినా వినలేదు. సెక్యూరిటీ అసలు మమ్మల్ని దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఇవ్వలేదు అని గిరిధర్కి ఫోన్ చేసి చెబుతారు వాళ్ళు. సరే వదిలేయండి, తర్వాత అదే వస్తుంది పరుగులు పెట్టుకుంటూ అని అంటాడు గిరిధర్ తన ఎదురుగా కుర్చీలో కట్టులతో ఉన్న అద్వైతిని చూస్తూ. ఓకే సార్, తనని ఫాలో అవ్వండి. ముందు హాస్పిటల్కి వెళ్ళి సీరియస్ కండిషన్లో ఉన్న మొగుడిని చూసుకొనివ్వండి. ఆ తర్వాత మరిది ప్రమాదంలో ఉన్నాడని తెలిస్తే అప్పుడు కదా అసలు మజా. మనం వేసిన ప్లాన్లు రెండూ జరగకపోయినా నాకన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి అని అంటాడు. తన ఎదురుగా ఉన్న అద్వైతిని చూసి కన్నింగ్ నవ్వు నవ్వుతాడు గిరిధర్. అదే రోజు రాత్రి 8 గంటల సమయం. సిటీ శివారుల్లో ఉన్న ఒక గొడౌన్. భూమి ఒక కుర్చీలో కట్లతో కట్టేసి ఉంటుంది. ఎదురుగా గిరిధర్ కూర్చొని, ఎన్నాళ్ళకి దొరికావే? గత 7 ఏళ్లుగా చాలామందితో ఆడుకున్నావు కదా. నీ వల్ల చాలామంది నరకం అనుభవించారు కదా. నువ్వొక్కదానివి పోయుంటే ఎంతమంది ప్రాణాలతో ఉండేవాళ్ళు. నీ ఒక్కదాని వల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయి. నాలాంటి ఎంతమంది జైల్లో ఉన్నారు. ఎంతమంది పాపం బాధపడుతున్నారు అంటాడు గిరిధర్. మీరేమైనా పుణ్యాత్ములా? మీకోసం నేను చావడానికి? పుణ్యాత్ములమా పాపాత్ములమా పక్కన పెడితే మాకొక లైఫ్ ఉంటుంది కదా. మాకు నచ్చినట్టు మేం బతుకుతాం. మీ పని మీరు చూసుకొని వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. మా వ్యాపారాలు ఎందుకు నాశనం చేశారు. ఇప్పుడు అనుభవిస్తారు, అందరూ అనుభవిస్తారు అని నవ్వుతూ అంటాడు. ఒక కలెక్టర్ని బంధించితే ఏం జరుగుతుందో తెలుసా అని కోపంగా అడుగుతుంది భూమి. నిన్ను బంధించినట్లు గాని, నిన్ను కిడ్నాప్ చేసినట్లు గాని ఎవరికి తెలుసు? నీ అంతటి నువ్వే కదా ఇక్కడికి వచ్చావు అని నవ్వుతూ, ఒక పావుగంట రెస్ట్ తీసుకో, మా వాళ్ళు వస్తారు, రాగానే నిన్నేం చేయాలో అదే చేస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గిరిధర్. అసలేం జరిగింది అంటే, ఎయిర్పోర్ట్కి వెళ్తున్న దక్ష కారుని పక్క నుంచి వచ్చిన ఒక కారు స్పీడ్గా వచ్చి డాష్ ఇచ్చేస్తుంది. దానితో దక్ష వస్తున్న కారు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోతుంది. వెంటనే అందులో ఉన్న దక్షని అంబులెన్స్ రావడంతో క్షణాల్లో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతారు. డ్రైవర్ని కూడా తీసుకురాలేదు. మళ్ళీ సాయంత్రం రిటర్న్ అయినప్పుడు కారు అవసరం కాబట్టి ఎయిర్పోర్ట్లో కారుని పార్క్ చేసి వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నాడు దక్ష్. గిరిధర్ మనుషులు దక్ష్ కారుని చుట్టుముట్టి దక్షని తీసుకెళ్లాలని ఇంకొక ప్రదేశంలో రెడీగా ఉంటారు. అక్కడికి దక్ష రాకముందే యాక్సిడెంట్కి గురైపోతుంది దక్ష్ కారు. ఎంతసేపటికి రాకపోవడంతో అనుమానం వచ్చేసరికి అదే విషయం చెబుతాడు దక్ష్ కోసం చూస్తున్నవాడు గిరిధర్కి ఫోన్ చేసి. ఇంకా రాకపోవడమేంట్రా, ఫ్లైట్ టైం కూడా అయిపోతే అని అంటాడు గిరిధర్. అదే తెలియడం లేదు, మేమున్న చోటికి ఇంకా ఆ కారు రాలేదు అనగానే వేరే కారులో వెళ్ళిపోయాడా అని అనుమానం వచ్చి మేనేజర్కి ఫోన్ చేస్తాడు గిరిధర్. లేదు, అదే కారులో వెళ్ళారు, అయినా యాక్సిడెంట్ చేశారు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతాడు మేనేజర్. ఏంటి, యాక్సిడెంట్ చేశామా? మేమేం చేయలేదే, మా వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారు అని అనేసరికి, అవునా, అంటే మరి ఈ యాక్సిడెంట్ మీరే చేయించారేమో అనుకుంటున్నాను. కండిషన్ సీరియస్గా ఉంది, హాస్పిటల్లో ఉన్నారు ప్రస్తుతం అని చెబుతాడు మేనేజర్. వాట్, నేను చేయించలేదు కదా, మరి ఎవరు చేయించుంటారు? ఇంకెవరూ చేసేవాళ్ళు లేరు, శత్రువులు కూడా లేరు, మీరే చేయించారేమో అని నేను అనుకుంటున్నాను. నార్మల్గా జరిగిందేమో, పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, ఎవరు చేశారో తెలుస్తుంది, నేను తర్వాత చేస్తాను మళ్ళీ అని ఫోన్ పెట్టేస్తాడు మేనేజర్. గిరిధర్ వెంటనే తన మనుషులకి ఫోన్ చేసి విషయం చెబుతాడు. అసలు ఎవరు యాక్సిడెంట్ చేశారు, దేనికి చేశారు, లేకపోతే యాదృచ్ఛికంగానే జరిగిందా? మనకి టైం బాగా కలిసి వస్తున్నట్టుంది. ఇప్పుడు వాడు తీవ్రంగా గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తున్న గిరిధర్కి మళ్ళీ ఫోన్ వస్తుంది. ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తున్న గిరిధర్కి మేనేజర్ నుంచి ఫోన్ వస్తుంది. సార్, మీ పని ఇది కూడా అవ్వలేదు కదా, నేను ఒక సలహా ఇస్తాను. అంటే ఇది మీకు ఉపయోగపడుతుందో లేదో నాకు తెలీదు.
కానీ ఇది చేస్తే మాత్రం మీరు అనుకున్నది జరుగుతుంది అని అంటాడు మేనేజర్. ఏంటా సలహా అని అడుగుతాడు గిరిధర్. ఏం లేదు సార్, ఇప్పుడు దక్ష సార్ హాస్పిటల్లో క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. ముంబై అద్వైత్ సార్ బయలుదేరుతున్నారు. ఆ ప్రాజెక్ట్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి, లేకపోతే కంపెనీకి నష్టం. దక్ష సార్కి మెలకు వస్తే ఊరుకోరు. అందుకే అద్వైత్ సార్ వెళ్తున్నారు. దక్ష సార్కి ఉన్నంత ధైర్యం, తెగింపు, పోరాట పటిమ అద్వైత్ సార్కి లేదు. ఆయన్ని ఈజీగా మీరు కిడ్నాప్ చేయొచ్చు. ఆయన్ని చూపించి మేడంని మీ దగ్గరికి రప్పించుకోవచ్చు. ఆలోచించండి. ఇది నా సలహా మాత్రమే, మీకు ఉపయోగపడుతుందని చెప్పాను. ఇష్టమైతే చేయండి, లేకపోతే లేదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు మేనేజర్. ఆ క్షణం గిరిధర్కి అది చాలా మంచి సలహాలాగే అనిపిస్తుంది. వెంటనే మేనేజర్కి ఫోన్ చేసి బయలుదేరిపోయాడా అతను అని అడుగుతాడు. ఇంకో పావుగంటలో బయలుదేరుతున్నారు. 11 గంటలకి ఫ్లైట్కి వెళ్తారు. ఓకే అని అప్పటికప్పుడే అక్కడి నుంచి బయలుదేరిన తన మనుషుల్ని మళ్ళీ అక్కడికే పంపించి అతన్ని కిడ్నాప్ చేసుకొని తీసుకురమ్మని చెబుతాడు గిరిధర్. అనుకున్నట్టుగానే అద్వైత్ కారుని అడ్డగిస్తారు వాళ్ళు. వాట్ ద హెల్, ఎవరు మీరు అని అద్వైత్ కారు దిగి కోపంగా అడుగుతాడు. చూడు, అసలే మీ అన్నయ్య యాక్సిడెంట్ అయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మేము చెప్పిన మాట వినకపోతే ఇప్పుడు మీ వదిన కూడా అదే స్థితిలో ఉండబోతుంది అని అంటారు. అంటే యాక్సిడెంట్ మీరు చేయించారా అని అడుగుతాడు అద్వైత్. అవును, నేనే చేయించాను. ఇప్పుడు మీ వదిన కూడా చావబోతుంది. కావాలంటే చూస్తావా అని అంటాడు. ఎంత ధైర్యం ఉంటే మా అన్నయ్యనే చంపాలని చూస్తారా? ఇప్పుడు మా వదిన మీదకి వస్తారా అని వాడి మీదకి అద్వైత్ రాబోతుంటే, చూడండి, ఇది రోడ్. అనవసరంగా న్యూసెన్స్ చేస్తే అక్కడ మీ వదిన ప్రమాదంలో పడుతుంది. అసలే మీ అన్నయ్య ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇప్పుడు వదిన కూడా ఉండడం అవసరమా? కావాలి అంటే ఈ వీడియో చూడండి అని చూపిస్తాడు వాడు. భూమి ఏజెన్సీ ప్రాంతంలో తిరిగేటప్పుడు తనని చంపేయడానికి చెట్టు మీద నుంచి షూట్ చేయడానికి రెడీగా ఉన్న కిల్లర్ని చూపిస్తారు. ఎవర్రా మీరు అసలు? ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని కోపంగా అడుగుతాడు అద్వైత్. కాసేపట్లో తెలుస్తుంది, అక్కడికి వస్తే మొత్తం నీకే అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు సైలెంట్గా మాతో రావాలి, లేకపోతే మీ వదిన నీకు దక్కదు. ఒకవేళ మీ అన్నయ్య కళ్ళు తెరిచేసరికి మీ వదిన లేకపోతే మీ అన్నయ్య పరిస్థితి ఏంటో ఆలోచించు అని అనేసరికి, బెదిరిస్తున్నారా? అసలు ఎవరు మీరు? ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని ఫోన్ చేయాలని ప్రయత్నించేసరికి ఫోన్ లాగేసుకుంటారు. అదంతా నీకు తర్వాత తెలుస్తుందిలే. ముందైతే రోడ్డు మీద ఎక్కువసేపు ఇలా ఉండడం కరెక్ట్ కాదు. మర్యాదగా మాతో వచ్చేసాయి అని అంటారు వాళ్ళు. ముందు వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమనండి, అప్పుడు నేను మీతో వస్తాను అంటాడు అద్వైత్. నువ్వు మాతో వస్తే ఆవిడికి ఏం ప్రమాదం ఉండదు, మేము హామీ ఇస్తున్నాం. ఎందుకంటే అక్కడ చంపే ఉద్దేశం నాకు లేదు అని అనడంతో అద్వైత్ వాళ్ళతో బయలుదేరుతాడు. ఏజెన్సీ దాటి బయటికి రాగానే, ఇప్పుడు చూపించండి అసలు ఆ వీడియో ఏంటి అని సీరియస్గా అడుగుతుంది భూమి. మేడం, అది దక్ష సార్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్న దారిలో కార్ యాక్సిడెంట్కి గురైందంట అని చెప్పగానే, వాట్ అని కంగారుగా అడుగుతుంది భూమి. అవును మేడం, సార్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. మనం అక్కడికే వెళ్తున్నాం. నేను ఆల్రెడీ డ్రైవర్కి చెప్పాను అని అంటాడు పిఏ. ఇప్పుడు చెప్తున్నారా నాకు ఈ విషయాన్ని అని కోపంగా అంటూ వెంటనే అద్వైత్కి ఫోన్ చేస్తుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఉన్న అద్వైత్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో వదినా అని అంటాడు. ఎలా ఉంది మీ అన్నయ్యకి? అసలు ఏం జరిగింది అని కంగారుగా అడుగుతుంది. ఇంకా ఏం తెలీదు, ప్రస్తుతం ఐసీయూ లోపల ఉన్నాడు, నేను బయట ఉన్నాను అని చెబుతాడు అద్వైత్. ఓకే, నేను వస్తున్నాను హాస్పిటల్కి అని ఫాస్ట్గా పోనివ్వండి అని అంటుంది. భూమితో మాట్లాడాక అద్వైత్ కారుని అడ్డగిస్తారు వాళ్ళు. క్షణాలలో హాస్పిటల్కి చేరుకుంటారు భూమి వాళ్ళు. కథ కొనసాగుతుంది. మరి ఇదంతా దక్ష వేసిన ప్లానా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.
కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.